హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం డిస్కషన్ చేద్దామంటే మన తెలుగు హీరోల టాప్ మొదటి సినిమాలు ఎంత కలెక్షన్ చేశాయో చూద్దాం. బడ్జెట్ ఎంతో, కలెక్షన్ ఎంతో. ఓకే గైస్, వాచ్ ఇట్. మొదటగా మనం గంగోత్రి మూవీ గురించి మాట్లాడుకుందాం. గంగోత్రి మూవీ బడ్జెట్ వచ్చేసి 3 కోట్లు అయింది. సో దీనికి కలెక్షన్ అప్పట్లో ఎంత వచ్చిందంటే 11 కోట్ల కలెక్షన్ వచ్చేసి ఓవరాల్గా సూపర్ హిట్ అనిపించుకుంది సినిమా మాత్రం. సో చాలా బాగుంది. సో ఇప్పుడు మన వీడియోలో వచ్చేసి రెండో మూవీ ఏంటిదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని మూవీ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 1.8 crores. బట్ ఎంత కలెక్ట్ చేసిందంటే 22 కోట్ల అమౌంట్ కలెక్ట్ చేసింది అప్పుడు ఆ రోజుల్లో 2001 సంవత్సరంలోనే. సో ఇది చెప్పాలంటే చాలా పెద్ద హిట్. ఇప్పుడు మన వీడియోలో మూడో హీరో వచ్చేసి మహేష్ బాబు నటించిన రాజకుమారుడు మూవీ. సో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 3 crores. బట్ ఎంత కలెక్ట్ చేసిందంటే రెవెన్యూ 10 crores అనేది కలెక్ట్ చేసింది. కలెక్ట్ చేసి సూపర్ హిట్ అని అనిపించుకుంది సినిమా అయితే. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం మాట్లాడాల్సిన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ మూవీ గురించి. ఈశ్వర్ సినిమా బడ్జెట్ వచ్చేసి 2 crores. బట్ కలెక్షన్ చేసి మాత్రం 3 crores. బట్ సినిమా మాత్రం యావరేజ్గా నిలిచింది. బట్ సినిమా మాత్రం చాలా బాగుంటుంది. కామెడీ అయితే చెప్పాలంటే వేరే లెవెల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనం ఈ వీడియోలో మాట్లాడాల్సిన 5వ హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్. అతను నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ బడ్జెట్ ఎంత అయిందో మాత్రం గూగుల్లో మాత్రం లేదండి. సో బట్ దీని కలెక్షన్ వచ్చేసి దాదాపు 4.5 కోట్లు వసూలు చేసి సినిమా మాత్రం యావరేజ్గా అనిపించింది. గాయస్, ఇది వీడియో. మీరు చెప్పండి అండ్ కామెంట్లో చెప్పండి ఏ హీరో మూవీ ఎక్కువ కలెక్షన్ చేసిందో కామెంట్లో పోస్ట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.